ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే మేలుకున్నారా? మరి మేలుకున్నట్లయితే రాత్రంతా ఎంతగానో కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో సజీవ సంఖ్యలో మనల్ని నిలబెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందామా? మరి ఉదయాన్నే లేవగానే ప్రభువును వెదికే వరంగా ఉన్నామా? ప్రభు చెప్తున్నారు, ముందు నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీరు అడిగినవన్నీ సమస్తాన్ని ఆయన దయచేస్తానని. మరి మనం ఆయనను వెదికే వరముగా ఉన్నామా? ఆయనతో మాట్లాడే వారముగా ఉన్నామా లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉదయాన్నే లేవగానే వేకువజామున లేచి ఆయనకు మనం మొరపెట్టగలిగితే, ఆయనతో మాట్లాడగలిగితే, మీ పనుల భారము యెహోవా మీద మోపగలిగితే ఆయన సమస్తాన్ని కూడా ఆయనే చూసుకుంటారు. మనం దేని గురించి చింతపడని అవసరం లేదండి. ఎందుకంటే మనము సర్వశక్తిని కలిగి ఉన్నాము గనుక, మన దేవుని కలిగి ఉన్న మనము చింతపడనవసరం లేదు. ఎవరు చింతపడతారు అంటే దేవునిని ఎరగని వారు. మనం దేవుని ఎరిగిన మనము చింతపడనవసరమే లేదు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా ఆయనకు తెలియజేయడమే మన వంతు. మనము ఆయనతో మాట్లాడేవారుగా ఉన్నామా? ఉదయాన్నే నీ భారం యెహోవా మీద మోపగలిగేవారుగా ఉన్నావా? లోకానుసారమైన పనుల్లో మనం పడిపోతూ ఆయనను మర్చిపోతున్నామేమో. మీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ బిడ్డలు నీ చదువుల్లో ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండాలి అంటే, నువ్వు తల్లిగా వేకువజామునే లేచి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నీవు మొరపెట్టే తల్లిగా ఉండాలి. ప్రతి స్త్రీ తన కుటుంబంలో ప్రార్థనతో దినాన్ని ప్రారంభించగలిగితే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానాన్ని చూద్దామా? ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. సామెతలు 16:9. మనము ఆలోచించుకుంటాం హృదయంలో, కానీ మన నడతనన్నిటిని స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. మన ఆలోచనలు, మన తలంపులు అన్నిటినీ కూడా సమస్తాన్ని ఎరిగిన దేవుడు మనకున్నాడు గనుక మనము దేని గురించి చింతపడకుండా ఆయన పాదాల యొద్ద మన ప్రతి సమస్యను ఆయన పాదాల యొద్ద పెట్టి మనం మొరపెట్టడమే చేయాలి. ఆ సమస్తాన్ని కూడా ఆయనే చూసుకుంటాడు. మరి ప్రార్థనలోనికి వెళ్దామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో సజీవ సంఖ్యలో ప్రభు మమ్మల్ని నిలబెట్టిన దేవా, నీకు స్తోత్రములు నాయన. నేను స్తుతించే వరం ఉండటానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు బాబు. అలాగే తండ్రి, ఉదయ కాలంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ దయా కనికరమును ఉంచండి, నీ కాపుదల భద్రత ఉంచండి నాయన. వాహనాల్లోనూ కారుల్లోనూ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. కాలినడకన వారు ప్రయాణాలు చేస్తున్న వారితో కూడా మీరు తోడు నీడగా ఉండండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడు నీడగా ఉండండి. ప్రతి ఒక్క సమస్యను నాయన ఆయా బలహీనత నుంచి విడిపించి వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. ఎవరైతే బలహీనతల చేత హాస్పిటల్లో శోధించబడుచున్నారు, హట్టు బిడ్డలు మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి బలహీనత అయినా నజరేయుడని యేసు నామంలో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధుడైన దేవ, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. అలాగే నా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలేజ్ చదువుల్లో, హై స్కూల్ చదువుల్లో, కాన్వెంట్ చదువుల్లో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. అయ్యా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబంలో శాంతి సమాధానము లేని వారి పట్ల శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నానయ్యా. శాంతి సమాధానం మీరు దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య విభేదాలతో ప్రభు విడిపోయి దూరంగా బ్రతుకుతున్న వారిని మీరు కలపమని అడుగుచున్నాను. అయా నీకు స్తోత్రాలు, అయా నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్క గృహంలో నీ ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేయండి. ఎవరు ఏ బలహీనతల చేత, ఆర్థిక సమస్యల చేత కృంగిపోతున్నారు, ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి. వారికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని నీ కృప చేత మీరు ఎక్కల కింద భద్రపరిచి నాయన, ఉదయకాల సమయంలో ఆయా సమస్యల చేత బాధపడుచున్న వారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.